రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ముగ్గురి ఆత్మహత్య ఉదంతం నిన్న మొన్న మనం చూస్తున్నాం. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు లేదు, లేదా ఒకరి వల్ల ఇంకొకరు చనిపోయారని చెప్పడానికి లేదు. అసలు ఏం జరిగింది? అసలు ఈ ముగ్గురి మధ్యలో మరి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నా వెనకాల ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ చెరువు దగ్గరికే ఒక ఎస్ఐ సాయి కుమార్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, పోలీస్ కానిస్టేబుల్ శృతి, ఈ ముగ్గురు ఇదే చెరువు దగ్గరికి వచ్చిండ్రు. ఈ చెరువు దగ్గరికి వచ్చి మరి ఎక్కడ మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, అసలు ఎక్కడ జరిగింది, ఆ జరిగిన ప్లేస్ ఏంటి అని చెప్పి కూడా చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా అసలు అర్థం కావట్లేదు పోలీసులకు కూడా ఇది ఎవరి ప్రోద్బలంతో జరిగి ఉంటుంది లేదా ఎవరి వల్ల జరిగి ఉంటుంది అనేది కూడా ఛేదించలేకపోతూ ఉన్నారు. రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముగ్గురు కాదు, ఇక్కడ నలుగురు కూడా ఉన్నారు, ఇంకో పర్సన్ కూడా ఉన్నాడని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి ఆ నలుగో వ్యక్తి ఎవరు, అసలు నాలుగో వ్యక్తి ఉన్నాడా, లేకుండానే ఉట్టిగా ఈ స్పెక్యులేషన్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి, మరి మీడియా ఛానల్లో ఇట్లాంటి కథనాలన్నీ కూడా ఎందుకు వినిపిస్తూ ఉన్నాయని చెప్పి కూడా చాలామంది అపోహపడతా ఉన్నారు. నేను అందుకోసమే గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా అసలు ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి రోడ్డుకు ఇంత దగ్గరగా ఉన్నటువంటి సందర్భం ఉండగా కూడా మధ్యాహ్నం పూట 3-4 గంటలకి ఇక్కడికి వస్తే మరి ఇక్కడ నుంచి విజిబిలిటీ అయితే కనపడతా ఉంది అండ్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది. ఈ పక్కకి కార్ పార్కింగ్ అక్కడ పెట్టి మరి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నా పక్కన చూస్తున్నారు కదా, ఇది నేషనల్ హైవే. సో హైవే నుంచి ఇట్లా టర్న్ చేయంగానే హైవే పక్కనే ఉన్నటువంటి ఈ బైపాస్ లాంటి రోడ్ ఏదైతే ఉందో చెరువుకి స్ట్రైట్గా అక్కడికి తీసుకెళ్తుంది. సో ఇక్కడ కొంత ప్లేస్ ఉందని చెప్పి ఎస్ఐ సాయి కుమార్ ఇటు పక్క తీసుకొచ్చి కారు ఇక్కడ ఆపినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అక్కడ విజువల్స్లో కూడా మనం చూసినాం. సో ఇక్కడ ఆపినటువంటి కారుని ఇక్కడ నుంచి బయలుదేరి అంత దూరం వరకు అంటే ఒక 300 to 400 మీటర్స్ వరకు నడుచుకుంటూ బయలుదేరిన ఇక్కడ నుంచి ముగ్గురు బయలుదేరినట్టుగా ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం. పైగా ఇక్కడ నుంచి అతి కొద్ది దూరంలో ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ కూడా లేనటువంటి దూరంలో ఇగో ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్లో ఇక్కడ చూసారు కదా, ఇదే లొకేషన్లో ఆమె చెప్పులు వదిలింది. ఎవరైతే శృతి ఉందో ఆ శృతి ఇక్కడ చెప్పులు వదిలినట్టుగా ఉంది. నేను మీకు విజువల్స్లో చూపిస్తా. సో అది కూడా స్థానికులే చెప్పిండ్రు. ఇక్కడ చెప్పులు వదిలినటువంటి శృతి ఇక్కడ నుంచి ఈ రాళ్ల మార్గం ద్వారా అంటే ఇదంతా కంకర తేలి ఉన్నది. సో ఈ కంకర తేలి ఉన్నప్పటికీ కూడా తను ఇక్కడ నుంచి నడుచుకుంటా బయలుదేరి అక్కడ వరకు ఒక 300 to 400 మీటర్స్ వరకు నడుస్తూ ముగ్గురు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సో తను ఇక్కడ ఎందుకు చెప్పులు వదిలింది అనేది ఫస్ట్ అనుమానం. అసలు ఇక్కడ చెప్పులు వదలాల్సిన పని ఏంటి? ఒకవేళ అక్కడ నడవడానికైనా ఇబ్బంది అవుతుందనైనా ఉంచుకోవాల్సింది, కానీ ముందుగానే తను ఏమన్నా అట్లాంటి వైబ్రేషన్స్లో ఉందా, అట్లాంటి ఆలోచనలో ఉందా, మరి నేను ఇంకా పోయి దుంకేస్తా అని ఇక్కడ నుంచి ఏమన్నా బయలుదేరిందా అనేదే ఇక్కడ మొట్టమొదటిగా వస్తున్నటువంటి అనుమానం. సో మరి ఏ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ వల్ల ఆ పరిస్థితి నెలకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు దగ్గర ఉన్నటువంటి ఈ ఇష్యూ మరి చివరికి ఎవరిని బదనాం చేసే ప్రయత్నంలో ఉన్నది, లేదా నిజంగా నిష్పక్షపాతంగా కానీ విచారణ జరిగే అవకాశం ఉందా అనేది చాలామందికి అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక పోలీసు అధికారి, ఒక కానిస్టేబుల్ ఇద్దరు ఉండంగా మధ్యలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తి ఎందుకు వచ్చిండు, అసలు ఆ మధ్యలోకి ఆయన ఆ వివాహేతర సంబంధం కారణంగా తన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉండిందా, లేదంటే తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా అనుకున్నది శృతి కాబట్టి వాళ్ళిద్దరూ అనుకున్నప్పుడు ఎస్ఐ సాయి కుమార్ వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడని చెప్పి కూడా మనకు కొంత సమాచారం వచ్చి. సో మరి అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా విచారణలో తెలిపోతుంది. మరి అదే రోజు ఎందుకు సీసీ కెమెరాలు పనిచేయలేదు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన రోజే ఇస్తే మరి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే ఏ కంప్లైంట్ ఇచ్చారు, దాన్ని తీసుకుంటే మరి వీళ్ళు దానిపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. మరి పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి ఈ వివాహేతర సంబంధం గురించి కానీ లేదా వాళ్ళు ఇల్లీగల్గా కలుసుకోవడం లాంటి ఇష్యూస్ గతంలో తెలిసినప్పటికీ కూడా అసలు మరి ఇంటెలిజెన్స్ కానీ లేదంటే వాళ్ళ పై అధికారులు కానీ ఎందుకు గుర్తించలేకపోయినరు, మరి ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళని ఎందుకు నిలువరించలేకపోయినరు, మరి ఇక్కడ వాళ్ళ వైఫల్యం ఏమైనా ఉందా అనేది కూడా ఆ కోణంలో కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చింది. మరి మధ్యలో నిఖిల్ అనే ఒక అబ్బాయిని బలి పశువుని చేసిండ్రా, లేదంటే తనది కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది ఇక్కడ అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు ముగ్గురు కలిసి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు. ఒకరిని చంపి ఇంకొకరైనా బతకొచ్చు, లేదా ఇద్దరు పోతే ఇంకొకరైనా రావచ్చు, లేదా ఇంకో రకంగా కావచ్చు, కానీ ముగ్గురు కలిసి చావాల్సినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అనేదే చాలామందికి అపోహతో పాటు అనుమానం కూడా. ఏం జరుగుతుందనేదే చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి చూడండి ఎంత దూరం ఉంది, ఒక 300 to 400 మీటర్స్ వరకు వాళ్ళు కంటిన్యూగా నడుస్తూ వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఎక్కడైతే ఆ రాళ్ళు ఉన్నాయో వాళ్ళ చెప్పులు ఎక్కడ వదిలినరో, మరి చెప్పులు అంత పర్ఫెక్ట్గా వదిలి మరీ దిగినరు అంటే వాళ్ళు
మరి తను ముందే అలాంటి సైన్స్ ఏమన్నా ఇచ్చిందా, నేను జంప్ చేస్తా లేకపోతే నేను దుంకేస్తా నేను బతకా అని చెప్పి ఏమన్నా వాళ్ళ మధ్యలో ఏమైనా జరిగి ఉంటుందా అనేది కూడా చాలామందికి అనుమానం ఉంది. నేను ఇక్కడ రాళ్ళ లొకేషన్ అదంతా కూడా చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ శృతి, ఎస్ఐ, సాయి కుమార్ అట్లే నిఖిల్ ముగ్గురు కలిసి ఇదే దారి గుండా ఇగో ఇట్లా కట్ట మీద నుంచి యాక్చువల్గా ఇది మామూలుగా దిగడానికి కూడా రావట్లేదు, చాలా కష్టంగా మరి ఇగో ఇది పట్టుకుంటే తప్ప దిగలేని పరిస్థితి. సరే ఒక అమ్మాయి ఇట్లా దిగిందా లేదంటే దిగేటప్పుడే జారి పడిపోయిందా? జారి పడిపోతే ఇక్కడ అందరికి వస్తున్నటువంటి అనుమానం ఏంటిదంటే ఒకవేళ స్లిప్ అయి పడిపోతే తనకు గాయాలు ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కింద దొర్లుకుంటూ పడిపోతే ఖచ్చితంగా గాయాలు ఉండాలి. అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి ఇది చూపిస్తే ఇది చాలా కీలకం. ఇక్కడ వీళ్ళు కూర్చున్నట్టుగా ఒక క్లారిటీ ఉంది. కూర్చున్నట్టుగా క్లారిటీ అంటే ఏంటంటే ఇగో ఈ రాయికి దగ్గరగా ఇక్కడ ఎస్ఐ సాయి కుమార్వి చెప్పులు ఉన్నాయి ఇట్లాగా. సో అది పెట్టినట్టుగా ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇదే బాటిల్ దగ్గర తన చెప్పులు ఎవరి నిఖిల్ చెప్పులు ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడ పెట్టి ఇక్కడ వదిలినట్టుగా ఉంది. నేను విజువల్స్లో కూడా చూపిస్తాను మీకు. నేను వాళ్ళు ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా కూర్చున్నట్టుగానే ఉంది తప్ప ఎక్కడ కూడా హర్రీ బర్రీగా ఎవరో ప్రోద్బలంతోనో లేకపోతే ఎవరో తోసేస్తూనో పోయినట్టుగా లేదు. సింపుల్గా వాళ్ళంతా వాళ్ళే అక్కడ వదులుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. పైగా నిఖిల్కి సంబంధించినటువంటి వాచ్ అండ్ చెప్పులు, ఫోన్ కూడా ఇక్కడే ఉండింది. ఆ తర్వాత పోలీసులు దాన్ని చూసి దాని విచారణలో భాగంగా తీసుకున్నారు. సో అయితే ఇక్కడ అనుమానం వల్ల ఒకటే, ఇంత కష్టంగా తను దిగి ఉంటుంది, సరే దింపడానికి తనకి ఎలాగూ సాయం అందించాల్సిందే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురు ఇక్కడ కూర్చొని ఉంటారు. మరి గతంలో కూడా కూర్చొని ఉంటారు. ఇది కొత్త ప్లేస్ అయితే కాదు వాళ్ళకి. పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ మధ్యలో ఏదో ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. నెలకొని పక్కాగా నేనే చేస్తా అనే కాడికి ఏదో ఒక రకమైనటువంటి ఇష్యూ వచ్చేసింది. రావడం వల్ల వాళ్ళు ఏం చేసి ఉంటారంటే పక్కాగా ఇది అందరూ అనుమానిస్తున్నది ఇదే, అండ్ విచారణ కూడా రేపు ఇదే తేలుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనుమానం ఒకటే, మరి పోలీసులు దీన్ని కరెక్ట్గానే దర్యాప్తు చేస్తారా, లేదంటే చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్ వ్యక్తులని బదనాం చేసేయడం ఎందుకని చెప్పేసి కూడా ఈ ఇష్యూని డైవర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మధ్యలో బలైనటువంటి ఒక ప్రైవేటు వ్యక్తి, మరి ఆయన కుటుంబము అలా పరిస్థితులు మరి ఒకసారి చూస్తే మరి వీళ్ళ ఇద్దరికేమో సరే ప్రభుత్వం నుంచి అంతో ఇంతో సహాయం అందే అవకాశం ఉంటుంది, లేదా ఇంకేదైనా ఉద్యోగం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడైతే వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి మరి అనవసరంగా అసలు ఆ ఇష్యూలకి తను ఎంటర్ అవ్వడం ఏంటో, సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మరి తనే ఇష్టపడ్డా లేదంటే ఆ అమ్మాయి తనని అట్లా ప్రోద్బలం చేసిందా తెలియదు. కానీ ఫైనల్గా వాళ్ళిద్దరికైతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా కలిగిందనే విషయాన్ని మనకు అందరూ కూడా స్థానికులు చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నదల్లా ఒకటే అనుమానం, ముగ్గురు కలిసి కూర్చున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత లోతుగా ఉందంటే, ఇది మామూలుగా ఈ దగ్గరగా ఉన్నప్పుడు అంత లోతుగా ఉండదు. బట్ ఇక చూడండి ఒకసారి, ఇక్కడనే చాలా లోతుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడనే కొన్ని మీటర్ల లోతు ఉన్నది. సో ఆ లోతు వల్లనే తను ఇక్కడ కూర్చున్న తర్వాత మీరిద్దరు కాదు అసలు నేనే పోతా అని చెప్పి ఆమె జంప్ చేయడం వల్ల ఇమీడియట్గా నిఖిల్ తనని కాపాడడానికి ప్రయత్నం చేసిండేమో అనేది అనుమానం కనిపిస్తూ ఉంది. కానీ నిఖిల్ వాచ్ అండ్ ఫోన్ ఇక్కడ పెట్టిండు. బట్ ఎస్ఐ సాయి కుమార్ మాత్రం ఫోన్ కూడా జేబులోనే ఉంది, ఆయన డైరెక్ట్గా జంప్ చేసిండు. బట్ చెప్పులు మాత్రం హర్రీబర్రీగా అయ్యే మొదలలేదు, పర్ఫెక్ట్గా ఇట్లానే కావాలని అంటే అక్కడ విడిచినట్టుగానే ఉంది తప్ప ఇట్లా అనుకోకుండా జంప్ చేసింది కాదు. వీళ్ళు అసలు ప్లాన్డ్ సూసైడ్ కాదు అండ్ ప్లాన్డ్ మర్డర్ కాదు, ఇదైతే పక్కాగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని అండ్ పోలీసులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని అండ్ ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితిని అదంతా చూస్తూ ఉంటే మాత్రం ఇక్కడ ఎవరి ప్రోద్బలం కనిపిస్తలేదు. కానీ ఇక్కడ ఎస్ఐ సాయి కుమార్ అట్లే శృతి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం వల్ల మధ్యలో ఎంటర్ అయినటువంటి నిఖిల్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇవాళ మరి ఒక సబ్ ఇన్స్పెక్టరు అట్లే శృతి కానిస్టేబుల్ ఇద్దరు ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు దీన్ని ఎంత మేరకు విచారణ చేస్తారు, మరి ఎవరిని ఆ దోషులుగా చిత్రించే ప్రయత్నం చేస్తారనేదే ఇక్కడ అనుమానం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎస్ఐ సాయి కుమార్ బ్రహ్మాండమైన వ్యక్తి, ఆయన ఎప్పుడు కూడా అట్లాంటి ఆలోచన చేసేటోడు కాదు, చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. దాంతోపాటు తను మెంటల్గా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు అని చెప్పి తన గత వీడియోలు చూసి కూడా చాలామంది అనుకున్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్పినారు. ఇట్లా జరిగిన తర్వాత ఆ రాత్రి ఎవరెవరైతే అంటే నిఖిల్ అట్లే శృతి డెడ్ బాడీలను గుర్తించడానికి వచ్చినరో వాళ్ళు చెప్పినటువంటి కథనం ప్రకారము ఇక్కడ నుంచి ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఈ చుట్టుపక్కల ఏదైతే ఈ కొంచెం ప్లేస్ ఉందో ఈ ప్లేస్ వద్ద మాత్రమే బోటు తిరిగితే ఆ కుక్కానికి మొదటగా
శృతి కాలు తగిలిందని చెప్పి అన్నారు. అప్పటికే 2-3 గంటల తర్వాత, అది కూడా 2-3 అవర్స్ తర్వాతనే వాళ్ళు పట్టుకోగలిగినారు. సో తనతో పాటు ఇంకో బాడీ కూడా ఉన్నదని చెప్పి ఇమీడియట్గా చెప్పగానే 2 బాడీలు కంటిన్యూగా ఒకసారి ఒకదాని వెనుకొకటి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పైన వేసిండ్రు. కానీ ఆ రాత్రి ఎస్ఐ సాయి కుమార్ది సిచ్యువేషన్ అయితే అట్లా కనిపించలేదు. అంటే తను ఎక్కడైనా పారిపోయిందా, లేకపోతే వాళ్ళిద్దరిని తోసేసి వెళ్ళిపోయిందా, లేదంటే ఇంకేమైనా చేసి వెళ్ళిపోయిందా అని కూడా ఆ రాత్రి ఎంతోమంది ఆ స్పెక్యులేషన్ చేసుకున్నారు. ఎందుకంటే కార్ ఏమో అక్కడ ఉంది ఆయనది, అండ్ తన చెప్పులేమో ఇక్కడ ఉన్నాయి, తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. మరి దుంకిండా, కాపాడడానికి ప్రయత్నం చేసి ఉంటాడా, లేదంటే ఇక్కడ నుంచి ఎక్కడ జంప్ అయిపోయిందా అని చెప్పి కూడా చాలామంది అనుమానపడ్డారు ఆ రాత్రంతా. కానీ తెల్లారి 8:30 ఆ ప్రాంతంలో మళ్ళీ ప్రయత్నం చేస్తే ఇక్కడే దొరికినట్టుగా, ఎందుకంటే మొబైల్ ఫైనల్ కాల్ ఇక్కడే ఉన్నట్టుగా తెలిసింది కాబట్టి వాళ్ళు ఇక్కడే సెర్చ్ చేస్తే చివరికి గజయితగాళ్ళకి ఇక్కడే తన బాడీ కూడా దొరికింది. అయితే అక్కడ డెడ్ బాడీలని పైకి తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా విచారణ జరిగే టైంలో మరి ఇవాళ ఫోన్లు, వాళ్ళ డేటా, మరి వాట్సాప్ చాటింగ్, మరి కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా పోలీసులు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి అవన్నీ కూడా వాస్తవంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే అది డిపార్ట్మెంట్ చేతిలో ఉంటాయి కాబట్టి ఏమన్నా అనుమానాలకి తావిచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ శృతి నిఖిల్ కనుక ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటే, ఎస్ఐ నుంచి తప్పించుకుందాం అనుకుంటే, సూసైడ్ చేసుకోవాలని కనుక వాళ్ళు భావిస్తే ఇక్కడికి వస్తే వాళ్ళ చెప్పులు పక్కపక్కన ఉండాల్సింది నిఖిల్ చెప్పులు ఇక్కడ, అమ్మాయి చెప్పులు ఎక్కడో 300-400 మీటర్ల దూరంలో. కానీ ఇక్కడ ఈయన పక్కకే ఎస్ఐ చెప్పులు కూడా ఉండడం, మరి వీళ్ళిద్దరి పక్కపక్కకి ఎందుకు ఉంటాయి అంటే అక్కడ కూర్చున్నారని అనుకోవాలి, అండ్ చర్చలు జరిగినాయని అనుకోవాలి, లేదా వాళ్ళిద్దరి మధ్యలో ఇక నాకు అంటే వాళ్ళిద్దరిని ఏమన్నా భ్రమలో పెట్టిందేమో అని కూడా అనుమానపడుతున్నారు చాలామంది. ఇటు తనకి ఏదో చెప్తూ నిన్ను పెళ్లి చేసుకుంటా అని అనుకుంటున్నాను అని చెప్పేసి తనని ఆపుతున్నట్టుగా, లేదంటే ఇటువైపుగా నిఖిలే నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్తూ అటు సాయి కుమార్ కన్నా చెప్పే అవకాశం కానీ, ఇట్లాంటి ఏమైనా ఆలోచనలు కూడా డౌట్ వస్తూ ఉంది. అండ్ స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి, మేబీ ఇట్లా జరుగుతుందేమో అని. కానీ ఇక్కడ ఆ అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నం చేస్తేనే నిఖిల్ అనే అబ్బాయి అందులో జంప్ చేసిండు. తను ట్రై చేస్తే రాకపోవడం వల్ల నా కళ్ళ ముందు ఇద్దరు ఇట్లా మునిగిపోతూ ఉన్నారు. ఇది మళ్ళీ నేను బతికున్నా లేదా నేను డ్యూటీ చేసినా నాకు ఇది ఇంకా భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో నాకు మంచిది కాదు, నా కళ్ళ ముందు ఇట్లా ఇద్దరు పోవడం అని చెప్పి మేబీ తనేమైనా జంప్ చేసి ఉంటాడేమో, తను కూడా ప్రయత్నం చేస్తే మొత్తానికి దొరకలేదేమో అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ డెడ్ బాడీస్ ఒక దగ్గరగా అండ్ తనది కొంచెం దూరంగా ఒక 10 మీటర్ల దూరంలో దొరికినట్టుగా పొద్దున గజయితగాళ్ళు చెప్పినారు. సో దీని ప్రకారంగా చూస్తే ఇక్కడ ఫైనల్గా వస్తున్నటువంటి అనుమానాలకి మరి పోలీస్ శాఖ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మరి డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఇలాంటి ఇల్లీగల్ అఫైర్ని, అంటే బయట ప్రపంచానికి మాత్రం ఇట్లా ఉండకూడదు, అట్లా చేయకూడదు, ఇది చేస్తే నేరం, ఇది చేస్తే చట్టరీత్యా వ్యతిరేకం అని చెప్పే వాళ్ళు మరి వాళ్ళంతలో వాళ్ళ మధ్యలో అలాంటి రిలేషన్షిప్ నడిపిస్తూ ఫైనల్గా మరి ఇలాంటి వాళ్ళ కాల్స్ కానీ వాళ్ళ డేటా కానీ గతంలో వాళ్ళని మందలించినప్పటికీ కానీ మరి వాళ్ళ మీద కంప్లైంట్ చేసినప్పటికీ కానీ మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇదేమన్నా పోలీస్ శాఖ వైఫల్యమా అని కూడా డైరెక్ట్ ప్రజలు అనుకుంటా ఉన్నారు. డైరెక్ట్గా నాతో ప్రజలు చెప్పారు చాలామంది. మరి ఇంత తెలుసుకుంటారు వాళ్ళు, అన్నీ తెలుసుకుంటారు కదా, మరి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న దాన్ని ప్రపంచమంతరికి తెలిసిందే కదా, మరి డిపార్ట్మెంట్ ఎందుకు నిలువరించలేకపోయింది, ఎందుకు కట్టడి చేయలేకపోయింది, మరి పోలీస్ శాఖ ఎందుకు నిఘా పెట్టలేదు వాళ్ళ మీద, మరి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, మనం డిపార్ట్మెంట్ వాళ్ళం అయ్యి ఉండే అని చెప్పి వాళ్ళని ఎందుకు ఆపలేకపోయింది అనేది ఇక్కడ అనుమానం వస్తూ ఉంది. ఈ దాంతోపాటు మరి వీళ్ళిద్దరు కూడా మాకు ప్రాణహాని ఉంది ఎస్ఐ సాయి కుమార్ నుంచి అని చెప్పి ఎస్పీ ఆఫీస్కి వెళ్తే మరి సీసీ కెమెరాలు పనిచేయలేదని చెప్తూ మరి అది నిజమా కాదా కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఫైనల్గా ఇక్కడ అందరికీ వస్తున్నటువంటి అనుమానం ఒక్కటే, ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వాట్సాప్ చాటింగ్ కానీ లేదా కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ కానీ వాళ్ళకే అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకునే ఛాన్సు, ఫైనల్గా వాళ్ళ దాంట్లో కనుక ఏదైనా తప్పని తేలితే మరి నిష్పక్షపాతంగా దాన్ని అంటే ఎస్ఐ సాయి కుమార్ తప్పైనా లేదా శృతి తప్పైనా బయటపెట్టే అవకాశం ఉందా లేదా అనేది ఇక్కడ చాలామంది అనుమానపడుతూ ఉన్నారు. సో ఈ అనుమానాలకి చెక్ పెట్టాలంటే తప్పకుండా ఇది ఎక్కడ కూడా అంటే పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు.